హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ వ్యక్తి అసలు మీ నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అంటే బేసిక్‌గా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి మీ విషయంలో? డెఫినెట్‌గా ప్రతి మనిషి కూడా అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఒక రిలేషన్‌షిప్‌లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! మేబీ అది సెపరేషన్ అయినా అవ్వచ్చు, రీయూనియన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేవైనా సమ్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా! బేసిక్‌గా మరి వీళ్ళిప్పుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు మీ పరిస్థితి ఏంటి? మీరది చేయగలరా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అయితే ఈరోజు రీడింగ్ అండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ పర్సన్ అసలిప్పుడు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే అసలు వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. లిటరల్‌గా వాళ్ళ హార్ట్, వాళ్ళ ట్రస్ట్ బ్రేక్ అయిందేమో అని నాకనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలాంటివైనా ఉండొచ్చు. మీరు రీజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీ పర్సన్ మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళైతే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇలా అవుతుంది అని కూడా వాళ్ళు అంటే ఏది చేయలేదండి. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ పర్సన్ ఏదైనా ఒక పని చేస్తే మీరు ట్రిగ్గర్ అవ్వచ్చు. బట్ అది వాళ్ళు కావాలని చెయ్యకపోవచ్చు. సో, అలా చూసుకున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ముందు నుంచి కూడా కొన్ని నెగెటివ్‌గా జరగకూడదనే అనుకున్నారు. బట్ జరిగింది. అది వాళ్ళు రెస్పాన్సిబుల్లా కాదా అనేది పక్కన పెడితే, మీరే ఇదంతా చేశారు అని వాళ్ళు అనుకోవట్లేదు కానీ, స్టిల్ మీరు చేసిన దాని వల్ల మాత్రం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అండ్ చాలా సార్లేంటంటే, వాళ్ళు ఈ విషయంలో మాట్లాడాలని కూడా అనుకున్నారు. ఆర్ వాళ్ళేంటంటే, అన్ని రకాలుగా ఛాన్సెస్ తీసుకుందాం అని చూసారు కానీ, అది కూడా వర్కౌట్ అవ్వలేదండి. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే, డిసప్పాయింట్ అయినా కూడా వెంటనే గివ్ అప్ చేసేయాలి అని అనుకోలేదండి. డిసప్పాయింట్ అయినా, హార్ట్ బ్రేక్ అయినా ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందేమో, ఇంకా థింగ్స్‌ని ఏమైనా సరే వర్కౌట్ చేయగలమేమో అనుకునే చూసారు. బట్ ఎక్కడా కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే రాలేదు. ఇప్పుడు వాళ్ళేంటంటే ఓన్లీ థింగ్స్ అనేవి పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళేదో యాక్షన్ తీసుకోవాలి, మీకు అర్థమయ్యేలాగా ఏదైనా చెయ్యాలి, లేకపోతే వాళ్ళేంటంటే థింగ్స్‌ని వర్క్ చేయగలరు అలా ఏం అనుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన ప్రయత్నాలు కానీ, గతంలో వాళ్ళు అంటే ఏదైతే మాట్లాడాలి అనుకున్నారో వాళ్ళకి సరైన అవకాశం రాకపోవడం, ఈవెన్ మాట్లాడినా సరే ఎందుకో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల, ఈ పర్సన్ ఏంటంటే మీరు వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకపోయినా అట్‌లీస్ట్ మీకు మీరైనా సరే ఏదో ఒక రోజు తప్పుని తెలుసుకోవాలి. ఏదో ఒక రోజు ఇక్కడ ఏం జరిగింది అని మీరు క్లారిటీ తెచ్చుకొని చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్‌కేంటంటే మీ విషయంలో పెద్దగా అంటే ఏదో రిక్వైర్‌మెంట్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. కేవలం వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. వాళ్ళు మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయొచ్చు. బట్ ఈ పర్సన్‌కి కానీ మీరు ప్రయారిటైజ్ చేస్తున్నట్టయితే మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని మాత్రం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను.
అంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే, మీకోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యానండి. వాళ్ళు అంటే మీకు ఎలాంటి బెనిఫిట్ అయినా ఇస్తారు. కాకపోతే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ అయిపోతే చాలు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ గురించి మీరు అంటే చాలా తక్కువ ఆలోచించారు అని చాలా ఫీల్ అవుతున్నారండి. సో, దానివల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే, వాళ్ళు ఎలాంటి కష్టం పడ్డారో ఆర్ మీ విషయంలో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారో మీకు కూడా తెలియాలి అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరేమైనా సరే ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యుంటే, ఇంకా ఈ పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదనుకుంటున్నారు. ఆర్ ఏమైనా సరే ఈ వ్యక్తి నుంచి మీరు ఫినాన్సెస్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, అవి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని వాళ్ళైతే అనుకుంటున్నారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా మనీ అనేది ప్రాబ్లమ్ అవ్వకూడదు. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఏ కన్వర్జేషన్ జరిగినా సరే మెటీరియల్ థింగ్స్ గురించి జరగకూడదు అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నట్టున్నాయి. కాకపోతే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ పర్సన్‌ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్‌కి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌ని న్యూ వేలో బిగిన్ చేసినప్పుడు ఏంటంటే, మీరు చాలా మారి అంటే ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌కి ఇంపార్టెంటే. ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో చేయాల్సింది చేశారు అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరు ఎక్కడో కానీ నెగెటివ్‌గా అనుకోవడం కానీ, వాళ్ళకి ఎక్కడో కానీ అంటే కొంత హర్ట్ చేయడం కానీ చేసుంటారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇంత డీప్‌గా థింక్ చేస్తున్నారు. ఎక్కువ మీ ఇద్దరి మధ్యలో మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఏమైనా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ జరిగుంటే అవి జరగకూడదని వాళ్ళనుకుంటున్నారండి. ఈవెన్ జరిగినా సరే పీస్‌ఫుల్ వేలోని ఇది హ్యాండిల్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ మీరలా పీస్‌ఫుల్‌గా ఏదైనా సరే ప్రయత్నం చేస్తే బావుంటుందని ఫీల్ అవుతున్నారు. అంటే మీరేమైనా సరే ఇప్పుడు కేసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పర్సన్‌కి థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా ఇదంతా కూడా ఫ్రీగా సార్ట్ ఔట్ చేయాలి అనే వేలో వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నట్టున్నారు. రకరకాలుగా కనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఫినాన్షియల్‌గా ఆ బర్డెన్ వీళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు. అలానే మీ మీద ఫినాన్షియల్ బర్డెన్ పెట్టాలని కూడా వాళ్ళేం అనుకోవట్లేదండి. ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌కి మీరు ప్రయారిటీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం ఓకే. బట్ ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌కి కాంట్రిబ్యూట్ చేశారు కదా! ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా వరకు స్టాండ్ తీసుకున్నారు కదా! సో, అది మీరు తెలుసుకొని మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారండి. మీరేంటంటే ఆ పర్సన్ ఏదో చేసేస్తే, ఆ పర్సన్ ఏదో మాట్లాడేస్తే కంఫర్టబుల్‌గా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మూవ్ చేయడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. చాలా చేంజెస్ అయితే కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ మీరు చేయగలరా? లేదా? అనేది అంటే మీరే డిసైడ్ చేసుకోవాలండి. ఇదొక టాస్క్ లాంటిదే. అలా అని చెప్పి ఇది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కాదండి. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఆర్ ఈ జర్నీలో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో, వాళ్ళు ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ చూసారో ఆర్ వాళ్ళు ఏదైతే ముందు నుంచి కూడా మారాలి అనుకోని కొన్ని మీ విషయంలో నోటీస్ చేశారో, సో, అవి స్ట్రాంగ్‌గా మారాలని ఇప్పుడు మాత్రం కోరుకుంటున్నారండి. ఒకప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్‌గా మీరు చేంజ్ అవ్వాలి. ఎందుకంటే మీరు చేంజ్ అవ్వకపోతే, మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడుకునే ఛాన్స్ ఒచ్చినా, మళ్ళీ మీ ఇద్దరు కలిసినా, మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్సే రిపీట్ అవుతాయనే భయం వాళ్ళకుందండి. పర్టిక్యులర్‌గా మనీ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్యలో అంటే కొన్ని డీలింగ్స్ అనేవి కరెక్ట్‌గా జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పర్సన్ మీకేమవుతారో, ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో నాకైతే తెలీదు గానీ, ఇద్దరి మధ్యలో కానీ మనీ డీలింగ్స్ ఉన్నా, కొన్నిసార్లు అంటే ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి మనీ డీలింగ్స్ విషయంలో. సో, అలాంటి మెసెస్ ఏమైనా ఉంటే అది మీరు క్లియర్ చేయాలి. కరెక్ట్‌గా సార్ట్ ఔట్ చేయాలి అని వాళ్ళనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఏదైనా సరే కాంప్లికేషన్స్ లేకుండా మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తుల్ని కూడా ప్రయారిటైజ్ చేసి వాళ్ళు కూడా ఇందులో ఇబ్బంది పడ్డారు కదా! ఆర్ వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు కదా! అని రియలైజ్ అయ్యి కొంచెం థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుందని అనుకుంటున్నారండి. క్లియర్ కట్‌గా ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్స్ అయితే కావాలి మీతో. బట్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇలా మాత్రం వాళ్ళు మిమ్మల్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఈక్వల్ ఎఫర్ట్ అండి. సో, వాళ్ళిక్కడ బేసిక్‌గా ఈక్వాలిటీయే కోరుకుంటున్నారు. మీరు ఎలా అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్రీడమ్ ఉండాలి, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆ పర్సన్‌ని కూడా మీరు అలానే అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్ కూడా మీరు అలానే ఫ్రీడమ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. చాలా అంటే డీప్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలో
మీరు ఇమ్మీడియేట్‌గా డెసిషన్ అయితే తీసుకోవద్దండి. ఇమ్మీడియేట్‌గా ఏదో చేసేయాలి, లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఈ పర్సన్ మాట్లాడియాలి, ఈ పర్సన్ వచ్చేయాలి అని మాత్రం అసలు అలాంటివేం పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో చాలా చేంజెస్ రావాలండి. మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు ఫస్ట్ తెలుసుకోవాలండి. ఈ పర్సన్ మీకు ఇంపార్టెంటా? కాదా? మీకు మీరు ఇంపార్టెంటే. బట్ ఈ పర్సన్ కూడా మీకు అంతే ఇంపార్టెంటా? కాదా? అనేది ఒకటి తెలుసుకోవాలి. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారా? లేదా? అది కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఫ్రీడమ్ ఇవ్వగలరా? లేదా? అది కూడా తెలుసుకోవాలి. ఫినాన్షియల్‌గా ఈ పర్సన్‌తో మీకున్న డీలింగ్స్ అనేవి ఎంతవరకు అంటే వర్కౌట్ అవుతున్నాయి. ప్రాక్టికల్‌గా అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాతే న్యూ బిగినింగ్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేయాలండి. అప్పుడే ఈ పర్సన్‌తో మీరేంటంటే మాట్లాడాలి. మీరేది డిసైడ్ అవ్వకుండా మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఈ పర్సనే వచ్చి యాక్షన్ తీసుకోవాలి, ఈ పర్సనే మాట్లాడాలి అనుకున్నప్పుడేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, వాళ్ళందుకే టైమ్ బీయింగ్ మీ విషయంలో ఎలా కూడా రియాక్ట్ అవ్వట్లేదు. సైలెంట్‌గా ఉన్నారు. సో, ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు రష్ అయ్యి ఏం చేసినా సరే థింగ్స్ అనేవి సెటిల్ అవ్వట్లేదు. సో, వాళ్ళకేమనిపించిందంటే మీ వైపు నుంచే మీరేమైనా చేంజెస్ చేసుకుంటే ఇది బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ మాత్రం స్టార్ట్ అయింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరు కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. ఈ పర్సన్ విషయంలో మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఈ పర్సన్ మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే ఇలానే ఉంటారు. వీళ్ళ స్టాండర్డ్ ఇదే. వీళ్ళు ఇలానే మాట్లాడతారు. సో, ఇలా మాట్లాడే వాళ్ళు ఇప్పుడెందుకు డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు? ఇప్పుడెందుకు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు? ఆర్ డిఫరెంట్‌గా మాట్లాడుతున్నారు? సో, ముందులాగా వీళ్ళెందుకు ఉండట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు అసలు ట్రస్ట్ వర్తీయేనా కాదా? ముందంతా మంచిగానే ఉన్నారు కదా! ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడెందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని మీరనుకుంటున్నారు కానీ, నిజానికి మీ ఎమోషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకుంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు కొంచెం పేషెన్స్ ఉండి మీరు ఆలోచిస్తే, మీరు కూడా ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేస్తున్నారని మీకు తెలుస్తుందండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీకొస్తున్న ఆలోచనలు కూడా స్టెబుల్‌గా లేవు. అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అప్పటికప్పుడే పాజిటివ్‌గా అనిపిస్తుంది. అప్పటికప్పుడే నెగెటివ్‌గా అనిపిస్తుంది. అప్పటికప్పుడే పాజిటివ్‌గా ఏదో చేసేయాలి అనుకుంటున్నారు. అప్పటికప్పుడే డ్రాప్ అయిపోతున్నారు. అంటే ఇదంతా ఎందుకు అంటే బేసిక్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ లేదండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళు ట్రస్ట్ వర్తీ కాదు. ఆర్ వీళ్ళేంటంటే మనతో కరెక్ట్‌గా ఉండట్లేదు. సో, వీళ్ళేంటంటే మళ్ళీ మనం ఒక ఛాన్స్ ఇచ్చినా సరే ప్రాబ్లమ్ తీసుకొస్తారేమో అనే వేలో మీరు ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే ముందు మీ మీద మీరు వర్క్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. మీరొక క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి ఆలోచిస్తున్నారు. కంట్రోల్ తప్పి కొన్ని పనులు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, నేనిక్కడ మీకొకటే చెప్తానండి. మీ థాట్స్‌ని మీరేంటంటే ఎక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేయాలో అక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేయండి. రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆలోచిస్తున్న అంటే విధానం ఏదైతే ఉందో అది మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో గతంలో కూడా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మీ రియాక్షన్ అనేది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా లేదండి. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపించింది. ఆర్ అట్‌లీస్ట్ మీరది కాదు అనే ఫీలింగ్ వాళ్ళకిచ్చింది. వాళ్ళేంటంటే ఏదైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసారో అది జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి ధైర్యం చేయట్లేదండి. సైలెంట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. సో, దానివల్ల కూడా మేబీ మీకు కన్‌ఫ్యూజన్ రావచ్చు. అసలు ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళేమనుకుంటున్నారు అని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటో మీకు తెలియాలి. ఆ వ్యక్తి మీ దగ్గర మళ్ళీ ఓపెన్ అప్ అవ్వాలంటే ముందు మీరు రైట్ మైండ్ సెట్‌లో ఉండాలి కదా! మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో మీరు చెక్ చేసుకుంటే మీకొస్తున్న థాట్స్ ఎలా ఉన్నాయో టైమ్ టు టైమ్ మీరు ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఇన్వాల్వ్ అవుతున్నారో మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌లోని ఆ వ్యక్తి రిక్వైర్మెంట్ మీకు అర్థమవుతుందండి. సో, మీ మీద మీరు వర్క్ చేస్తే బావుంటుంది. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు పేషెన్స్ కూడా ఉండాలి ఈ సిట్యుయేషన్‌లో. ఒక్కసారైతే ఆలోచించండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలిప్పుడు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే అసలు వాళ్ళకి ఇప్పుడు ఏంటి మీ నుంచి కావాలి? సో, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ మీ నుంచి చాలా అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని నేను చెప్పను కానీ, వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కావాలండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీతో ఒక ఛాన్స్ కోరుకుంటున్నారు అని నేను చెప్పగలను. కాకపోతే వాళ్ళేంటంటే, ఎక్కడో కానీ అంటే మీరిప్పుడు డిఫరెంట్ పర్సన్‌లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే అది నచ్చట్లేదు. మీ విషయంలో ఈ పర్సన్‌కి కమిట్మెంట్ ఉంది. మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంచెం లాయల్‌గానే ఉన్నారు. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ ప్రకారం నేనది చెప్పగలను. సో, డెఫినిట్‌గా మీ పర్సన్‌కేంటంటే మీతో ఒక రిలేషన్‌షిప్ కావాలండి. న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. సో, ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చు వ్యక్తి. బట్ డెఫినిట్‌గా మీతో వాళ్ళకేంటంటే ఈ టైప్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, వాళ్ళు ఇలా కోరుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఉన్న మీరు, ఇప్పుడు మీరు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. సో, ఈ వెర్షన్‌లో ఉన్న మీరు ఆ పర్సన్‌కి నచ్చట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి సూట్ అవుతారు అని అనిపించట్లేదండి. అది అంటే వాళ్ళకి భయపడుతుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఇప్పుడైనా సరే మీతో కలవడానికి, మీతో ఉండడానికి రెడీయే. వాళ్ళకి మీరైతే ఇంపార్టెంట్ కాబట్టి. కాకపోతే ఈ వెర్షన్‌లో ఉన్న మిమ్మల్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు? ఆర్ ఈ వెర్షన్‌లో ఉన్న మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనే భయం మాత్రం వాళ్ళకుందండి. సో, దీనివల్ల మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మెంటల్‌గా స్టేబుల్‌గా లేరండి. అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు మీ విషయంలో. మేబీ మీరు అనుకోవచ్చు మేము పాస్ట్‌లో ఉన్నట్టే ఉన్నామండి. వాళ్ళకెందుకు అలా అనిపిస్తుందో మాకైతే తెలీదు అని. బట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొంత డిఫరెన్స్ వచ్చిన తర్వాత లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఇద్దరు ఫేస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పర్సను ఆ డిఫరెన్స్‌ని చూసిన తర్వాత అంత ఈజీగా డిసైడ్ అవ్వలేరు కదా! సో, వీళ్ళకేంటంటే మీతో ఏ రిలేషన్‌షిప్ అయితే పాస్ట్‌లో ఉండేదో, మీరు వీళ్ళతో ఎలా అయితే పాస్ట్‌లో ఉండేవారో, ఆర్ మీ లవ్‌ని ఏ విధంగా అయితే చూపించారో, వాళ్ళకి అలా కావాలండి. సో, అలా మీరివ్వగలరు అని వాళ్ళకనిపించట్లేదు. సో, దానివల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళకేమనిపిస్తుందంటే ఇదంతా వేస్ట్‌లే. మన సంగతి మనం చూసుకోవడం బెస్టేమో. ఎందుకు అనవసరంగా వెయిట్ చేస్తున్నాం. లేకపోతే అనవసరంగా మనం ఏంటంటే ఇవన్నీ ఆలోచిస్తున్నట్టున్నాం. మేబీ ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ అయ్యుంటారు. లేకపోతే మూవ్ ఆన్ అయ్యుంటారు. లేకపోతే వాళ్ళు లైఫ్‌లోనేంటంటే ఈ రకంగా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఇదంతా అవసరం లేదేమో అని ఇలా అనుకుంటున్నారండి. బేసిక్‌గా మీ పర్సన్ ఏంటంటే మీతో కనెక్ట్ అవ్వడం కోసం ఇప్పటి నుంచే చూడట్లేదు. ఎప్పటినుంచో చూస్తున్నారు. బట్ వాళ్ళకి పేషెన్స్ ఉన్నప్పటికీ, వాళ్ళకి మీ విషయంలో కమిట్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళలా ఉండలేరేమో! అంత స్ట్రాంగ్‌గా మీరేంటంటే స్టాండ్ తీసుకోలేరేమో అనే ఫీలింగ్ మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళు మీలో డెఫినిట్‌గా చేంజెస్ నోటీస్ చేశారండి. సో, ఈ చేంజెస్ నోటీస్ చేయడం వల్లే మీకేంటంటే కొంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీలో వచ్చిన చేంజ్ అనేది వాళ్ళకి అంటే నచ్చట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళెందుకో కానీ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీరు అంటే మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీరు చేసే పనులు కానీ వాళ్ళకెలా అనిపిస్తున్నాయంటే, ఇంకెవరో వ్యక్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ వ్యక్తి చేస్తున్నట్టుగా, వాళ్ళ వ్యక్తి మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. దానివల్ల వాళ్ళేంటంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఎందుకో అంటే వర్కౌట్ అవ్వకపోతే బెటరేమో అని అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ వర్కౌట్ అవ్వకపోతే అనే దానికంటే కూడా ఈ వెర్షన్‌లో ఉన్న మీతో న్యూ బిగినింగ్స్ అయితే వేస్ట్ అనుకుంటున్నారు. ఎందుకు ఇంత దూరం ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారంటే, వాళ్ళకి పాస్ట్‌లో మీ నుంచి అటెన్షన్ దొరికిందండి. పాస్ట్‌లో మీరేంటంటే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆర్ మీ లవ్‌ని ఒక యూనిక్ వేలో చూపించుంటారు. మొత్తానికి ఇలా ఏదో జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళు భయపడుతుంది కూడా అదే. అంటే ఒకప్పుడు లాంటి లవ్ ఇప్పుడు దొరకదేమో! లేకపోతే ఒకప్పుడు వాళ్ళతో మీరు ఫ్రీగా షేర్ చేసుకున్నవి కానీ, లేకపోతే మీరు అంటే ఆ వ్యక్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు ఎవరనుకుంటున్నారండి. ఈవెన్ మీరేమైనా మంచిగా మాట్లాడుతున్నా, మీరేమైనా సరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఆ పర్సన్‌కేంటంటే అది ఎలా అనిపిస్తుందంటే, మేబీ ఈ టైంకి వాళ్ళని మీరు మిస్‌లీడ్ చేయాలని చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. మీరు కావాలి. మీరంటే ఇష్టముంది. మీ పరంగా వాళ్ళేంటంటే సిన్సియర్‌గా ఉన్నారు. అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని వాళ్ళనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఏంటంటే ఈ కనెక్షన్ ఇంకా, ఇంకా బెటర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ప్రెజెంట్ వెర్షన్‌లో ఉన్న ఈ పర్సన్‌తో మాత్రం ఫ్యూచర్ కనెక్షన్ బెటర్ అవ్వదని వాళ్ళకనిపిస్తుంది. పాస్ట్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో, పాస్ట్‌లో ఎవరైతే అంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఓన్లీ ఆ పర్సన్ ఉంటేనే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందని వాళ్ళకనిపిస్తుంది.
సో, అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని ఆ పాస్ట్ వెర్షన్‌లో చూడాలనుకుంటున్నారండి. అది మీ వల్ల అవుతుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది నాకు. ఈ పర్సన్ ఇలా ఆలోచించడానికి రీజన్ కూడా ఒకటుందండి. మీకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. ఆర్ అట్‌లీస్ట్ మీ పాస్ట్ సెల్ఫ్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, అందుకే ఈవెన్ అంటే మీ న్యూ వెర్షన్‌ని చూసి వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ పాస్ట్ సెల్ఫ్ ఇచ్చినంత కంఫర్ట్ మేబీ ఈ ప్రెజెంట్ సెల్ఫ్ ఇవ్వదేమో అనే భయం వాళ్ళలో ఉందండి. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. మేబీ సమ్ డే వాళ్ళకి అంటే మీరు అలానే ఉన్నారు. లేకపోతే మీకు ఫీలింగ్స్ అదే విధంగా ఉన్నాయి. లేకపోతే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ విషయంలోని అంటే సేమ్ వేలోనే థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఎప్పుడు కూడా మీరు కన్సిడర్ చేస్తారు అని అర్థమైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఛాన్స్ తీసుకొని మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం అని చెప్పి ఛాన్సెస్ తీసుకోవడం కానీ చేస్తారండి. రిలేషన్‌షిప్‌లో పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు కానీ పర్సన్ ఎందుకో కానీ అంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసారో, మీరెలా అయితే వాళ్ళ కోసం మీ హార్ట్‌ని ఓపెన్ చేసారో, ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేది ఆ వేలో బ్లూమ్ అయిందో, ఇప్పుడున్న వెర్షన్‌లోని, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లోని అంత లవ్ బ్లూమ్ అవ్వదేమో అని వాళ్ళకనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వరేమో అని భయం అండి అది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇలా అన్‌యూజువల్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళేమైనా మాట్లాడుతున్నా సరే ఇదేంటంటే అక్కడి నుంచే వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మీకలా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళు చేసే పనులు అలా అనిపించొచ్చు. బట్ ఒరిజినల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. ఈ విషయంలోనేంటంటే వీళ్ళు కమిటెడ్‌గా ఉన్నారు. అట్‌లీస్ట్ వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏం కావాలనేది. ఆర్ ఎలా కావాలనేది. బట్ అది ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర ఆర్ వాళ్ళేంటంటే చేస్తున్న పనుల్లోని అది అంతగా తెలియకపోవచ్చు. స్టిల్ వాళ్ళకైతే మాత్రం మీరు అంటే వాళ్ళ మనసులో ఒకలా ఉన్నారు. సో, అలానే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అయిపోయింది. మరసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు చాలా రోజుల నుంచి కొంత ప్లాన్ చేసుకుంటున్నారండి. ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఆర్ ఈ వ్యక్తికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఏం చేస్తే బావుంటుంది? రకరకాలుగా ఆలోచిస్తున్నట్టున్నారు. రకరకాలుగా ప్లాన్స్ ఏస్తున్నట్టుగా కూడా ఉన్నారు. బట్ ఏ ప్లాను వర్కౌట్ అవ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం లాంటివే జరుగుతున్నట్టున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీకే అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు అనేది. అంటే కాసేపు మీకేంటంటే ఈ పర్సన్ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. కాసేపు ఈ పర్సన్ విషయంలోని అసలు ఏమి చెయ్యకపోతేనే మంచిదని కూడా అనిపిస్తుంది. సో, మీరు కూడా ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారండి మీ థాట్స్ వల్ల. సో, ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ కోసం మీరు ఏదో చేసేయాలి అని ఏం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ మీకు అర్థమైతే, అది మీరు చేయగలరు అని మీకు అనిపిస్తే, మీరు చేస్తే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్‌కి అర్థమవుతదండి. కేవలం ఇక్కడ అంటే మీరు ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీట్ అవ్వడం కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. ఆ పర్సన్ నీడ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మీకు కంఫర్టబుల్‌గా ఉంటేనే చేస్తారు. లేకపోతే లేదు. కానీ ఆ వ్యక్తి నీడ్ అయితే ఒకటే. పాస్ట్‌లో ఎవరినైతే వాళ్ళు చూసారో, పాస్ట్‌లో ఏ లవ్ అయితే వాళ్ళకి దొరికిందో, ఆర్ పాస్ట్‌లో రిలేషన్‌షిప్ ఎలా అయితే ముందుకు వెళ్ళిందో, అలాంటి ఒక కనెక్షనే వీళ్ళిక్కడ కోరుకుంటున్నారు. అంతకంటే డీప్‌గా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆర్ మీ నుంచి కొత్తగా కూడా వాళ్ళేం కోరుకోవట్లేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ముందు ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయడం మానేయాలండి. ఈ వ్యక్తి కనిపిస్తే మీరేంటంటే ఆడ్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే ఆ వ్యక్తి ఏమైనా ఆడ్‌గా బిహేవ్ చేస్తే దానికి మీరు వైలెంట్‌గా రియాక్ట్ అవ్వడం లాంటివి తగ్గాలి ఫస్ట్. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఈ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కంట్రోల్‌లోకొస్తాయో డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎంతో కొంత ఓకే. మీరు అలా లేరు. మేబీ ప్రెజెంట్ వెర్షన్ ఏంటంటే పాస్ట్ వెర్షన్‌కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని స్లోగా రియలైజ్ అవుతారు. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ హార్ట్‌ని మీరు విన్ అవ్వాలి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో కూడా ఉండాలి అని మీరు అనుకుంటే, ముందు ఈ పర్సన్‌తో మీరు ఫైట్ చేయడం మానేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌కి మీరిస్తున్న వైబ్స్ అనేవి చేంజ్ అవ్వాలండి. ఎందుకంటే ఎక్కడో కానీ వాళ్ళు జనరల్‌గా మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరు. అంటే అట్‌లీస్ట్ అంత ఈజీగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరు. బట్ ఇప్పుడు మీ దగ్గర ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారంటే, ఈవెన్ స్ట్రేంజర్స్ కూడా అలాంటి ఫీలింగ్ వీళ్ళకివ్వట్లేదండి. అంటే అంత అన్‌ఈజీ ఫీలింగ్ ఎందుకో మీ దగ్గర వాళ్ళకి వస్తుంది. అది ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలండి. అందుకే ఈ పర్సన్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే,
ఎట్ ద సేమ్ టైమ్ మీ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ పర్సన్ ఉన్నారా లేదా కూడా తెలుసుకుంటే ఏమైనా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంటే ఆ చేంజెస్ కి మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఏంటంటే ఏదో చేసేయాలి, లేకపోతే ఈ వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవాలని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ పాస్ట్ వెర్షన్ లో మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్ వెర్షన్ లో ఎలా ఉన్నారో ఒకసారి కంపేర్ చేసుకుని డిఫరెన్స్ చూసుకుంటే ఆ వ్యక్తికి ఎక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది అనేది మీకు అర్థం అవుతుంది. సో దట్ మీరు వర్క్ చేయగలరు అనుకుంటే చేస్తారు, లేకపోయినా మీ ఇష్టమేనండి. సో ఈ పాయింట్ దగ్గర ఒకసారి అయితే ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో మీ పర్సన్ కి మీకు మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే మీ విషయంలో చాలా చాలా డిస్టర్బ్ అయ్యారు. సో ఇలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ విషయంలో వాళ్ళకి ఏదైతే అనిపించిందో, వాళ్ళు ఏదైతే చూసారో అదే నిజం అని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ సపోజ్ మీ ఇద్దరు ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అనుకోండి. వాళ్ళకి ఏదో తెలిసింది, ఆర్గ్యుమెంట్ అయిపోయింది. సో ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే వాళ్ళు అనుకుంటుందే కరెక్ట్ కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది రాంగ్ అయితే ఎందుకు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు? విన్నట్టు ఊరుకుంటారు, మీకు సంబంధం లేనట్టుగా. ఎందుకంటే మీరు అది కాదు కాబట్టి. బట్ మీరేంటంటే వాళ్ళతో తిరిగి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో ఈ వేలో వాళ్ళ థాట్స్ ఉన్నాయండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళు చెప్పేది ఫస్ట్ మీకు అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీ ఇద్దరు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు బాగా మిస్అండర్స్టాండ్ చేసుకొని సిచ్యువేషన్ ని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. ఇదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒక స్టాండ్ తీసుకున్నారండి. అది ఎలా స్టాండ్ తీసుకున్నారంటే మీ విషయంలో వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఆర్ మీ విషయంలో ఏదైతే ప్రూవ్ అయిందో అదే కరెక్ట్. ఇంకా అందులోని చేంజ్ ఏం లేదు. ఈవెన్ మీరు ఇప్పుడు ఏమైనా వాళ్ళకి చెప్పాలని చూసినా మీ వైపు నుంచి ఎవరైనా మాట్లాడాలని చూసినా సరే అది మ్యానిపులేట్ చేయాలని అనుకుంటున్నారు కానీ హార్ట్ఫుల్ గా మీరు ఏంటంటే ఇవేమి కూడా ప్రయత్నాలు చేయట్లేదు అని వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఎందుకో కానీ మనిషి ఏంటంటే వాళ్ళ మనసుని మీ విషయంలో మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఏదైతే క్రియేట్ అయిందో ఇది ఏంటంటే రోజు రోజుకి కూడా పెరుగుతుందండి, తగ్గట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీ రిలేషన్షిప్ కూడా రోజు రోజుకి వర్స్ అవుతుంది కానీ బెటర్ అవ్వట్లేదు. ఆర్ అట్లీస్ట్ మీరు ఏంటంటే ఎలాంటి మూమెంట్ కూడా చూడట్లేదు. నాకు అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది మీ కార్డ్స్ లో. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీతో ఉన్న సిచ్యువేషన్ ని వాళ్ళ కర్మ అనుకుంటున్నారండి, ఆర్ కైండ్ ఆఫ్ బ్యాడ్ లక్ అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా మీ విషయంలో భయపడుతున్నారండి. ఏదైనా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేద్దాం అనుకున్నా, ఆర్ మీతో ఏదైనా మాట్లాడదామన్నా వాళ్ళకి భయమేస్తుంది. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ తీసుకొస్తారో, ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇక్కడ వస్తాయో అనుకోని వాళ్ళేంటంటే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆర్ అసలు వాళ్ళకి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా ఇక్కడ అర్థం అవ్వట్లేదండి. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒకలా అనుకున్నారండి. బట్ అక్కడ మీరు అది కాదు అని అర్థమైపోయింది. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళేంటంటే మిమ్మల్ని ఏ విధంగా పోక్ చేసినా, మీతో ఏం మాట్లాడినా సరే మేబీ అది ఇంకా కాంప్లికేట్ అయిపోతుందేమో. థింగ్స్ ఇంకా వర్స్ అయిపోతాయేమో. లేకపోతే ఇదేంటంటే మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందని భయపడుతున్నారండి. కేవలం ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీ నుంచి ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు కానీ వాళ్ళు చెప్పింది మీరు వింటే చాలు, వాళ్ళు చెప్పిన మాటలు మీకు అర్థమైతే చాలు అని అనుకుంటున్నారు. అలానే అంటే మీకు అనిపించొచ్చు. మరి మేము చెప్పింది కూడా వాళ్ళు వినాలి కదండీ! మేము చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అని. బట్ ఇక్కడ ఏంటంటే వినడానికి వాళ్ళు రెడీయేనండి. కాకపోతే ఆ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే ప్రతిదానికి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రతిదానికి మీరేంటంటే ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీ విషయంలోనే ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనేది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకో కానీ వాళ్ళేంటంటే మీరు ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు. మీరేంటంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. విన్న తర్వాత కరెక్టా? కాదా? అనేది మీరు అంటే ఆలోచించి మీరు మాట్లాడాలనుకుంటున్నారండి. బట్ మీరు వెంటనే రియాక్ట్ అవ్వడమో లేకపోతే మీరేంటంటే ఎక్కడో కానీ సమ్ ఆడ్ వైబ్స్ ఇస్తున్నారు. అది వాళ్ళకేంటంటే నచ్చట్లేదు.
అంటే ఈ విషయంలో మీకు వీళ్ళు కొంచెం సెల్ఫిష్‌గా ఉన్నట్టు అనిపించొచ్చు కానీ, ఈ పర్సన్ ఏంటంటేనండి నార్మల్‌గా స్టబ్బర్న్‌గా ఉండే టైప్ కాదండి. బట్ వాళ్ళకేంటంటే ఇంకా అది ఎక్కువైపోతుంది. వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళ డిగ్నిటీ అనేది పోతుంది అనే దగ్గరకొచ్చినప్పుడు చాలా స్టబ్బర్న్‌గా చేంజ్ అయిపోతారు. మేబీ మీరు మాట్లాడే పాయింట్స్ కరెక్టే అవ్వచ్చు కానీ, అది వాళ్ళని కన్విన్స్ చేసే వేలో మీరు చెప్పట్లేదు. మీ టోన్ అయినా వాళ్ళకి నచ్చట్లేదు. ఆర్ మీ విషయంలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినా వీళ్ళతో మాట్లాడితే అది కూడా నచ్చట్లేదు. చాలా మంది సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాల్సిన దగ్గర ఇద్దరే మాట్లాడాలండి. బట్ మధ్యలోకి ఇంకొక ఇద్దరు, ముగ్గురు ఇన్వాల్వ్ అయిపోయి ఆర్ వాళ్ళు ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే చాలా మందికది నచ్చదు. సో, మీ విషయంలో కూడా మేబీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి ఏమైనా కోరుకుంటున్నారంటే, ఫస్టు పీస్‌ని కోరుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఫస్ట్ మీరు వినాలి. మీరు వినట్లేదనేది కూడా వాళ్ళకి నచ్చట్లేదండి. మీరేంటంటే మేబీ హానెస్ట్ అవ్వచ్చు. సిన్సియర్ పర్సన్ అవ్వచ్చు. బట్ ఎంత హానెస్ట్ పర్సన్ అయినా, ఎంత సిన్సియర్ పర్సన్ అయినా ఎదుటి వ్యక్తి చెప్తుంది వినడానికి ఏమి అనే అది కూడా ఇగ్గో ఉందండి వాళ్ళకి. సో, అదొకటి. అండ్ ఇంకొకటేంటంటే, వీళ్ళు చెప్పింది పూర్తిగా మీరు వినకుండానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆర్ వీళ్ళు చెప్పింది పూర్తిగా మీరు వినకుండానే మీరు మాట్లాడడం కానీ, లేకపోతే వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ చేస్తున్నారు అనే ఈ పాయింట్ ఒకటి వాళ్ళకి నచ్చట్లేదు. సో, అది కూడా మార్చుకోవాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నేను చెప్పాను కదా! మీరేంటంటే ఏదైనా సరే ఒక సిట్యుయేషన్‌లోని డెసిషన్ తీసుకోలేకపోతే టైం తీసుకోండి. పాజ్ తీసుకోండి. ఈ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తితోనేంటంటే ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి అంటే చేసేయాలి. లేకపోతే ఈ వ్యక్తికి ఆన్సర్ చెప్పేయాలి అని తొందరపడాల్సిన అవసరం లేదు. సో, టైం తీసుకొని కూడా చెయ్యొచ్చు. బట్ మీరెందుకు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు? మీరెందుకు వేరే వ్యక్తులకి మీ విషయాలు షేర్ చేస్తున్నారు? మీరెందుకు ఇంకొకళ్ళతో మాట్లాడిస్తున్నారు? ఇంతమంది ఎందుకు ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది వాళ్ళకి నచ్చట్లేదండి. ఇవన్నీ కూడా మారాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు మీరుగా ఏదైనా మాట్లాడండి. మీకు మీరుగా ఏదైనా హ్యాండిల్ చేయండి. నచ్చినా, నచ్చకపోయినా మాట్లాడొచ్చు. కానీ దానికేంటంటే కాంప్లికేషన్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం లేదు అని వాళ్ళేంటంటే ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఒకటి మాత్రం చెప్తానండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కార్మిక్ అండి. మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరుగుతున్నాయో ఇదంతా కూడా కర్మ వల్ల జరుగుతుంది కాబట్టి ఇలానే ఉంటుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మీ కర్మ. మిమ్మల్ని ఆ వ్యక్తి అర్థం చేసుకోకపోవడం ఆ వ్యక్తి కర్మ. సో, ఇద్దరూ కూడా కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నేనొక్కటే చెప్తానండి. బేసిక్‌గా మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నా మీ ఇద్దరు కలుస్తారు. బట్ ఇందులోకి ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆర్ ఇందులో ఏంటంటే ఇంకెవరో ఇచ్చిన సజెషన్స్‌ని ఫాలో చేస్తే ఇద్దరు కలవడం కాదండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంటది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉందండి. నేనొకటే చెప్తాను. ఈ పర్సన్ చెప్పింది మీకు నచ్చినా, నచ్చకపోయినా ఫస్ట్ వినండి. నచ్చిందనుకోండి ఎలాగా ఓకే అంటారు. నచ్చకపోయినా వెంటనే ఏదో సమాధానం చెప్పేయాలి అని చెప్పొద్దు. టైం తీసుకొని వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళకి సమాధానం చెప్పుకోవడం మంచిది. బట్ మీరేంటంటే ఇక్కడ ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసినా, లేకపోతే మీరు ఎవరివో సజెషన్స్ తీసుకొని దాని ప్రకారం ఈ వ్యక్తితో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, ఆ వ్యక్తికి మేబీ అది నచ్చకపోవచ్చు. వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు ఇందులో అని వాళ్ళకి అనిపించొచ్చు. సో, ఇలాంటి మెస్ ఏమైనా కానీ ఉంటే ఇది క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళైతే మీ నుంచి అంటే ఏదో మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే యూనిక్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని ఏమి అనుకోవద్దు. జస్ట్ ఈ కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మాత్రం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉన్నా పర్వాలేదనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో దూరం అనేది ఇలా కంటిన్యూ అయినా పర్వాలేదనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వెర్షన్‌లో కానీ మీరు వీళ్ళతో ఉన్నా, ఈ వెర్షన్‌లో మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ చేయాలని చూసినా సరే, ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో కేయోస్ అనేవి రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి అనేది వాళ్ళకి క్లారిటీ ఉందండి. అది మళ్ళీ కూడా బ్యాడ్ లక్కే అనే ఫీలింగ్ ఉంది కాబట్టి, ఈ వ్యక్తి అంత రిస్క్ తీసుకోవాలని మాత్రం అనుకోవట్లేదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈ సిట్యుయేషన్ అంతా కూడా మీకు ఒక మెస్ లాగా అనిపిస్తుంది. హెడ్‌ఏక్ వస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాసేపు గివ్ అప్ చేసేయాలనిపిస్తుంది. గివ్ అప్ చేయలేకపోతున్నారు. అంటే విసిగిపోయారండి. ఏం చేయాలో అర్థం కాక. చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉందని మీకు తెలుస్తుంది కానీ, ఆ చేంజెస్ ఎలా రావాలి? ఏం చేయాలి? అనేది తెలియట్లేదు. ఎక్కడి నుంచి చేంజెస్ అనేవి స్టార్ట్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే, ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీ లైఫ్‌లో ప్రెజెంట్ ఒక హెడ్‌ఏక్‌లా ఉందండి.
మీరేంటంటే ఈ పర్సన్‌ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయాలా? ట్రస్ట్ చేయకూడదా? ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ విషయంలోని పోనీ ఏదైనా చేసేద్దాం అనుకుంటే, ఈ పర్సన్ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్ తీసుకొస్తారో అనే భయం కూడా మీకుందండి. దానివల్ల మీరేంటంటే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు. క్లియర్ కట్‌గా చెప్పాలంటే గివ్ అప్ చేసేసినట్టు కూడా ఉన్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకుండా గివ్ అప్ చేసేసినా సరే, ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారండి. ఇదేంటంటే ఒక సైకిల్ లాగా రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది నాకు. సో, నేను ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి విషయంలో మీరు ఏదో సార్ట్ ఔట్ చేసేయాలి ఆర్ ఏదో అనుకోని ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు కానీ, ఈ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిదో మీకు తెలుసు కాబట్టి, మీరు ఎక్కడి వరకు మాట్లాడాలి? ఈ వ్యక్తి ఎక్కడి వరకు మాట్లాడితే మీరు ఛాన్స్ తీసుకోవడం మంచిది. ఇద్దరి మధ్యలో ఎలాంటి బౌండరీస్ సెట్ చేసుకుంటే బెటరు. ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా అంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? ఇవి మీరు ఆలోచిస్తే బెటర్ అండి. మీరు గివ్ అప్ చేసేసినా సరే మళ్ళీ ఇలాంటివి రావచ్చు. ఇక్కడితో ఆగిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మనుషుల్ని ఎలా టెస్ట్ చేస్తదంటే ఒక ఛాలెంజ్ వాళ్ళ ముందుకు తీసుకొస్తుందండి. సో, అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని చూస్తది. వాళ్ళు హ్యాండిల్ చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు లేకపోతే వాళ్ళేంటంటే కొంత మ్యానిప్యులేటివ్‌గా ఉన్నప్పుడు, అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ, మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో ఒక సైకిల్‌లా రిపీట్ అవుతుంటాయి. బట్ అది వాళ్ళు క్లియర్‌గా హ్యాండిల్ చేసినప్పుడు, కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకొని, ఇంకా ఛాలెంజ్ అనేది కానీ ఫినిష్ చేస్తే, అలాంటి ఛాలెంజ్ మళ్ళీ రాదు. ఇంకొక న్యూ టైప్ ఛాలెంజ్ అనేది వాళ్ళ లైఫ్‌లోకొస్తుంది. సో, అందుకే ఈ సిట్యుయేషన్ అయితే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ అందరూ ఒకేలా ఉండరు కదండీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. సో, వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం అనేది కూడా తెలుసుకుంటే మీకే మంచిది. చేంజెస్ అయితే రావాలండి. సో, ఆ చేంజెస్ అనేవి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి మెంటాలిటీ బట్టే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది మీరు ఆలోచిస్తే సరిపోతుంది. మెయిన్ మాట్లాడే దగ్గర నుంచే చేంజ్ అనేది రావాలండి ఫస్ట్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.